ఎవ్రీవన్, వెల్కమ్ టు రూటెడ్ రెసిపీస్. దిస్ ఇస్ రష్మిక. చికెన్ 5 పీస్ బిర్యానీ వినడానికి పేరు చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నా దాన్ని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకుందామో ఇవాళ మనం చూసేద్దాం. సూపర్ సూపర్ అక్క. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చికెన్ 5 పీస్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. చికెన్, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బగారా ఆకు, బండ పువ్వు, కారం, సాల్ట్, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, ఆనియన్స్, కొత్తిమీర అండ్ బాస్మతి రైస్, బటర్, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 లెమన్. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా కొద్దిగా బటర్ అండ్ ఆయిల్ రెండు మిక్స్ చేసేస్తాము. కొద్దిగా ఆయిల్. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం రైస్, సో అందుకే కొంచెం ఆయిల్ అండ్ బటర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మన బగారా ఆకు అండ్ చెక్క, లవంగా, ఇలాచీ, అండ్ కొద్దిగా సాజీరా. కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది బండపువ్వు ఖచ్చితంగా ఉండాలి. బగారాలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ కరివేపాకు. ఈ గ్లాస్ మెజర్మెంట్ తో రైస్ తీసుకున్నాను, 7 గ్లాస్ ఆఫ్ రైస్. అండ్ ఈ గ్లాస్ తో మనకి 1:2 వాటర్ లాగా నేను ఎవ్రీడే ఇలానే మెజర్ చేసుకుంటాను. దీంతో మనము 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కానీ ఇది మనం బాస్మతి రైస్ కాబట్టి మనం కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటాం. లైక్ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము, లైక్ బిగ్ గ్లాస్. దాంట్లో 7 గ్లాసెస్ ఆఫ్ చిన్న గ్లాస్ తో బాస్మతి రైస్. ఇది జనరల్ గా కరెంట్ కుక్కర్ లో కానీ అలా పెట్టేసుకోవచ్చు, లైక్ ప్రెషర్ కుక్కర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇన్స్టెంట్ పాట్ యూజ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు కడిగి కొద్దిసేపు నానబెట్టుకున్న రైస్. దీంట్లో లైక్ 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వాటర్ టేస్ట్ చేసి చూస్తే మనకి కొద్దిగా నిండుగా రావాలి సాల్ట్, అయితే మనకు అది పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్. దీనిలోకి మనం ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ యాడ్ చేసుకున్నాం, కొత్తిమీర, సో దీన్ని మనం ఇన్స్టెంట్ పాట్ లోకి షిఫ్ట్ చేసుకొని అండ్ చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో స్టార్ట్, ప్రెషర్ కుక్,
9 minutes high mode start. Yeah. మనం బౌల్ పెట్టుకొని ఆయిల్, దీనిలో కూడా కొద్దిగా బటర్ వేసుకున్నాము సో దట్ చికెన్ కొంచెం సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని దీనిలో కూడా కొద్దిగా బండపువ్వు వేసుకోవాలి అండ్ డైరెక్ట్గా చికెన్ వేసేసుకుందాం. అండ్ దీనికి చికెన్కి సరిపోయేంత సాల్ట్ 1.5 స్పూన్ వేస్తాను. నీట్గా మిక్స్ చేసేసుకొని దీన్ని లిడ్ క్లోజ్ చేసి మొత్తం దీనిలో వాటర్ అన్నీ వచ్చి బాయిల్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. సో దీన్ని మనం చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో దాన్ని మనము లో ఫ్లేమ్ దానికి షిఫ్ట్ చేసేద్దాము. అండ్ సైమల్టేనియస్లీ దానికి మనకు కావాల్సిన మసాలా స్పైసీగా వేరే ప్యాన్ మీద షిఫ్ట్ చేసేసుకుందాం. దీనిలో మనం బేసిక్ మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకొని బాయిల్ అయిన చికెన్ దీనిలో యాడ్ చేసేసి దాన్ని ఫ్రై చేయడమే. కొద్దిగా బండపువ్వు, మనకి ఫ్రై పీస్ బిర్యానీలో బండపువ్వు ఫ్లేవరే కొంచెం ఎక్కువ డామినేటింగ్ ఉంటుంది కానీ ఆ ఫ్లేవరే బాగుంటుంది బేసిక్గా. దాంట్లో ఆనియన్స్, సో చికెన్కి సరిపోయేంత సాల్ట్ మనం ఆల్రెడీ చికెన్లో వేసేసాము. దీనిలో ఓన్లీ మసాలాకి కావాల్సినంత మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో మొత్తం వాటర్ వచ్చేసాయి చికెన్వి. సో దీనిలో చికెన్ వాటర్తోనే అది బాయిల్ అయిపోవాలి కంప్లీట్గా. ఆనియన్స్ ఇలా బ్రౌన్ అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మొత్తం డ్రై మసాలాస్ అన్నీ వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది అనిపించినప్పుడు డ్రై మసాలాస్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయిన తర్వాత డ్రై మసాలాస్ యాడ్ చేసుకుందాము. పసుపు, ధనియాల పొడి, కారం, కసూరి మేతి, దీంట్లో మన కుక్ అయిన చికెన్ని యాడ్ చేసేస్తాం. ఈ మసాలా అంతా మొత్తం చికెన్కి పట్టేదాకా కంప్లీట్గా రోస్ట్ లాగా ఫ్రై చేసేది. ½ టీ స్పూన్ గరం మసాలా,
ఇది కంప్లీట్గా మనకి రోస్ట్ అయ్యింది అని ఒక 5 minutes బిఫోర్ పచ్చిమిర్చి అని కరివేపాకు వేసేద్దాం. ఇది మనకి చూడడానికి ప్రాసెస్ చాలా లెందీగా అనిపిస్తుంది, కానీ మనం ఇటు పలావ్ అయ్యే లోపు మనం ఇటు ఫ్రై అండ్ చికెన్ బాయిల్ చేసేసుకొని 2 యాడ్ చేసుకోవడమే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. దీనిలో ఇప్పుడు లాట్స్ ఆఫ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది, లైక్ లాస్ట్లో వేస్తే. అండ్ హాఫ్ లెమన్. పచ్చిమిర్చి కరివేపాకు వేయగానే దీని అరోమా అండ్ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, లైక్ ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. వావ్, స్మెల్కి ఆకలేస్తుంది అసలు. కొత్తిమీర వేసి దింపేసి టేస్ట్ చేయడమే. కంప్లీట్గా రోస్ట్ అయిపోయింది, కలర్ చూస్తే మీకే అర్థమవుతుంది. నౌ కొత్తిమీర వేసి ఒక 2 minutes కలిపేసి తీసేయడమే. చికెన్ ఫ్రై పీస్ అయిపోయింది. యా, సో మీన్ వైల్ మనము బగారా రైస్ అయిపోయిందా లేదా చూద్దాం. సో ఈవెంట్లో మనకి ప్రెషర్ రిలీజ్ అయింది అంటే మనం ఇది ఓపెన్ చేసుకోవచ్చు. సో బగారా రైస్ మనకు రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సూపర్ అక్క. థ్యాంక్ యూ.